హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రవ్ కేసరి బాసు చేపించి చూపిస్తున్నాను. మీరు కూడా చేసుకోండి. 5 నిమిషాలు అయిపోతుంది. చూసేద్దాం రండి. ద్రాక్షి గోడని ఎంచుకోవాలా. ఇది ద్రాక్షి గోడని అంతా బాగా ఎంచుకునేసి తీసుకుని ఇట్లా వేసుకొని తీసుకోవాలా. ఇప్పుడు ఒక కప్పు రవ్వ ఇది ఎంచుకోవాలి. ఇట్లా దీంట్లోకి వేసుకొనేసి ఎంచుకోవాలి. ఒక కప్పు దాదాగా ఎంచుకోలేదు. దాదాగా ఎంచుకొనేసి బాగా వేసుకుంటాం. దాదాగా ఎంచుకోవాలా. ఇట్లా లో ఫ్లేమ్ పెట్టుకొని మీడియంగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇట్లా నీళ్ళలో వేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టుకొనేసి వేయించుకోవాలి. ఇట్లా దొరదారుగా వేయించుకొనేసి ఇప్పుడు కాగబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, కాగబెట్టుకొనేసి ఇందులో పోసుకోవాలి. ఇట్లా దీంట్లో పోసి నీళ్ళు వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి ఈ చెంబుతో నీళ్ళు వాటర్ దీంట్లో బాగా కాగబెట్టుకొని పోసుకోవాలా. బాగా ఉడికించుకోవాలి. ఇట్లా ఇంతవరకు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలా. ఇప్పుడు ఇట్లా ఉడికింది కదా, ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. చిటికడంతా కేసరి సిమ్లో పెట్టుకొని బాగా కలిపెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. 2 నిమిషాలు. ఇక ఇట్లా రాళ్ళు ఇట్లా వస్తే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి రాత్రి కూడా ఇదంతా ఇట్లా కలిపి రవ్వ కేసరి చూశారు కదండి. రవ్వ కేసరి బాత్ నేను చెప్పిండే కొలతలతో మీరు కూడా చేసుకోండి. రుచికరమైన రవ్వ కేసరి బాత్ బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.